Hi friends, welcome back to our channel. Let us see our topic today now. మొక్కల నుంచి దారాలు సన్నని పీచు వంటి వాటిని దారపు పోగులు అంటారు. దారపు పోగుల నుంచి దారాలు తయారు చేస్తారు. దారం చివరకు నలిపితే మరింత సన్నని పీచులు కనిపిస్తాయి. ఈ పీచులే సూది కన్నంలో దారం దూరడానికి అడ్డుపడతా ఉంటాయి. వీటిని పీచు దారాలు లేదా దారపు పోగులు అంటారు. ఈ దారాలు ఎన్ని రకాలుగా ఉంటాయి? రెండు రకాలుగా ఉంటాయి. సహజమైన దారాలు, కృత్రిమమైనటువంటి దారాలు. సహజమైన దారాలు మొక్కలు, జంతువుల నుంచి వస్తాయి. పత్తి, జనుము, ఉన్ని, పట్టు మొదలైనవి. కృత్రిమ దారాలు అంటే రసాయన పదార్థాలు ఉపయోగించి తయారు చేస్తారు. వాటినే సింథటిక్ దారాలు అని కూడా అంటారు. వాటిలో పాలిస్టరు, టెర్లేను, నైలాను, అక్రిలిక్ అని ఉంటాయి. పత్తి అనేది సెల్యులోజ్ కార్బోహైడ్రేట్. ఇది దేని నుంచి వస్తుందంటే పత్తి కాయల నుంచి లభిస్తుంది. ఇది నల్లరేగడి నేలలో పండుతూ ఉంటుంది. ఆదిలాబాద్, నల్గొండ జిల్లాలో పత్తి విస్తారంగా సాగుతూ ఉంటుంది. ఇంకా ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ పత్తి అనేది విస్తారంగా సాగుతుంది. చాలా జిల్లాల్లో కూడా పండిస్తూ ఉన్నారు. పత్తి కాయల నుంచి పత్తిని సేకరిస్తారు. పత్తి కాయ నుంచి ఎన్ని వందల మీటర్ల పొడవైన దారం తీయవచ్చు అంటే 500 మీటర్ల పొడవైన దారాన్ని తీయవచ్చు. పత్తి కాయల నుంచి గింజలు వేరు చేసి దూదిని వేరు చేయడాన్ని ఏమంటారంటే జన్నింగ్ అని పిలుస్తారు. జెన్నింగ్ లేదా జన్నింగ్ అంటే పత్తి కాయల నుంచి గింజలు తీసి దూదిని వేరు చేయడం. గింజలు ఏరివేసి ఆ పత్తిని ఏమంటామంటే దూది అని పిలుస్తాం. పత్తి దారాలు వడకడానికి ఏ పరికరాన్ని ఉపయోగిస్తారంటే తక్లీ అనేటువంటి పరికరాన్ని ఉపయోగిస్తారు. మరి స్వతంత్రం రాకముందు పత్తి దారాన్ని వడకడానికి ఏం వాడారంటే చెరక లేదా రాట్నం అనేటువంటి పరికరాన్ని ఉపయోగించారు. దూది పీచును ఉపయోగించి నూలు దారాలు తయారు చేయడాన్ని ఏమంటామంటే వడకడం లేదా స్పిన్నింగ్ అని పిలుస్తాం. పత్తి దారాల నుంచి వస్త్రాలు కూడా తయారు చేస్తూ ఉంటారు. తక్లీలు, రాట్నాలతో కూడినటువంటి దారాలను వస్త్రాలు చేయడానికి ఉపయోగిస్తూ ఉంటారు. ఈ మగ్గాలతో వస్త్రాలు నేసేటప్పుడు దారాన్ని ఏమని పిలుస్తారంటే అడ్డు వరుసలో ఉన్నదాన్ని పేక అని పిలుస్తారు. దారాన్ని మరి చూడండి, మగ్గాలతో వస్త్రాలు నేసేటప్పుడు మరి నిలువు వరుసలో ఉన్నదాన్ని ఏమంటామంటే పడుగు అని పిలుస్తారు. పేక, పడుగు ఇంపార్టెంట్ బిట్ అండి ఇది. పడుగు, పేక అనేటువంటి 2 వరుసల దారాలను కలిపి వస్త్రాలు తయారు చేయడం ఏమంటామంటే నేత అంటాం. నేతలో 2 రకాలైనటువంటి దారాలు ఉంటాయి. దాన్ని పేక దారము మరియు పడుగు దారము. ప్రస్తుతం ఏం చేస్తున్నారంటే యంత్రాలను ఉపయోగించి నేతను నేస్తూ ఉన్నారు. పెద్ద ఎత్తున యంత్రాలతోనే తయారు చేస్తున్నారు. విద్యుత్ సహాయంతో నడిచే యంత్రాలను మరమగ్గాలు అని అంటారు. పవర్ లూమ్ అంటారు అనమాట. ఇళ్లలో ఏర్పాటు చేసుకొని చేతితో నేత తీయడానికి వీలుగా ఉపయోగించే మగ్గాలని చేనేత మగ్గాలను కూడా అని పిలుస్తూ ఉంటారు. చూడండి, ఇక్కడ ఈ పుస్తకాల బైండింగ్లో ఉపయోగించే గుడ్డను కాలికో అని పిలుస్తారు. స్వాతంత్రోద్యమ కాలంలో గాంధీ స్వయంగా ఇళ్లలో నేత మగ్గాలతో వేసినటువంటి దుస్తులు ధరించి ఇచ్చిన పిలుపుతో ప్రజలంతా నూలు వస్త్రాలు ధరించడం అయితే మొదలుపెట్టారు. మీ స్వదేశీ ఉద్యమంలో భాగంగా విదేశీ వస్తువులను, దుస్తులను తగలబెట్టి దేశభక్తిని చాటుకున్నారు. వేసవి కాలంలో నూలు వస్త్రాలు ధరించడం అనేది ఉత్తమం. వస్త్రాలు తయారు చేసిన తర్వాత కానీ దారాలు ఉన్నప్పుడు కానీ కావాల్సిన రంగులను కలుపుతారు. దీన్ని ఏమంటారు? అద్దకం అంట. అద్దకం అంటే ఏంటి లేదు, వస్త్రానికి రంగు కలపడాన్ని అద్దకము అని పిలుస్తారు. చూడండి, ఇక్కడ మనకి చూసినట్లయితే నేత మగ్గాలకి మరి తెలంగాణ ప్రాంతంలోనూ మరి అదేవిధంగా మన ఆంధ్ర ప్రాంతంలో కూడా ప్రసిద్ధి చెందినటువంటి ప్రాంతాలు అయితే ఉన్నాయి. సో జనపనార చూస్తే జనపనార జనుము కాండ బెండతో జనపనార తయారు చేస్తారు. జనపనారని ఇంకొక విధంగా పిలుస్తారు ఏంటంటే బంగారు దారం అని పిలుస్తారు. బంగారు దారం అని దేన్ని పిలుస్తారంటే జనపనార. ఇది చూస్తే దృఢంగా ఉంటుంది, గరుగ్గా ఉంటుంది. వ్యవసాయ ఉత్పత్తులు నిల్వ చేయడానికి, రవాణా చేయడానికి ఎక్కువగా గోనె సంచులు వాడతారు కదా, ఆ గోనె సంచులు అనేవి జనపనారతో తయారు చేస్తారు. ఇలా పాలిథిన్ సంచులు మనం వాడకూడదు. పాలిథిన్ సంచులు వాడడం వల్ల పర్యావరణానికి ప్రమాదము. తివాచీల నాణ్యతకు, మన్నికకు ప్రత్యేకించినటువంటి ప్రాంతాలు మరి తెలంగాణ మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కలిగి ఉన్నాయి. కర్రగుజ్జు రసాయనాలకు కలిపి రేయాన్ దారాలు తయారు చేస్తారు. కృత్రిమ పట్టుని ఏమని పిలుస్తారంటే రేయాన్ పిలుస్తారు. కొబ్బరి నారను ఉపయోగించి కూడా సంచులు, మ్యాట్లు, డోర్ మ్యాట్లు, కొబ్బరి తాడు వంటి వస్తువులు కూడా తయారు చేస్తారు. ఇలా ఈ రకంగా చూస్తే మనకి ఈ యొక్క మొక్కల నుంచి వచ్చేటువంటి దారాలు, దాని గురించి విషయాలు అయితే మనం గమనించాం. నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే విత్తనాలు. ఫలదీకరణం చెందిన అండాలనే విత్తనాలు అంటారు. విత్తనాలు అనుకూలమైన ప్రదేశంలో పెరగడానికి ఒక చోట నుండి మరొక చోటికి తరలిపోతూ ఉంటాయి.
దీన్ని విత్తనాల వ్యాప్తి అని పిలుస్తారు. విత్తనాల వ్యాప్తి ఎలా జరుగుతుంది? గాలి ద్వారా జరుగుతుంది, మరి నీటి ద్వారా జరుగుతుంది, అది మానవుల ద్వారా కూడా విత్తనాల వ్యాప్తి అనేది జరుగుతుంది. అదేవిధంగా పక్షులు, జంతువుల ద్వారా కూడా విత్తనాల వ్యాప్తి అనేది మనం చూడవచ్చు. అయితే విత్తనాలు గాలి ద్వారా వ్యాప్తి చెందడం అనేది గమనించినట్లయితే, గాలి ద్వారా వ్యాప్తి చెందే విత్తనాలు తేలిగ్గా చిన్నవిగా ఉంటాయి. ఇవి ఎక్కువ దూరం మరి గాలిలో ప్రయాణం చేస్తూ ఉంటాయి. ఆర్కిడ్ మొక్కల విత్తనాలకు గాలితో నిండినటువంటి సంచులు వంటివి ఉంటాయి. బంగారు గంటల విత్తనాలకు రెక్కలు లాంటి అమరికలు ఉంటాయి. ఇవన్నీ కొన్ని ఇంపార్టెంట్స్. అదేవిధంగా నీటి ద్వారా కూడా ఈ యొక్క విత్తనాల వ్యాప్తి అనేది సంభవిస్తూ ఉంటుంది. ఇది తామర విత్తనాలు, బరువైన విత్తనాలు నీటి అడుగు చేరి ప్రవాహంలో కొట్టుకుపోవడం వల్ల కూడా మనకి విత్తనాల వ్యాప్తి అనేది సంభవిస్తూ ఉంటుంది. మానవుల ద్వారా విత్తనాల వ్యాప్తి చూసినట్లయితే, మానవుడు తన అవసరానికి అనుగుణంగా మొక్కల విత్తనాలు ఒక చోట మరి వేరే చోటుకి చేరుస్తూ ఉంటాడు, పంటను పండిస్తుంటాడు. వరి, గోధుమ, మొక్కజొన్న మానవుల ద్వారా విత్తనాల వ్యాప్తి చెందొచ్చు. పక్షుల ద్వారా విత్తనాల వ్యాప్తి చూసినట్లయితే, ఇవి కూడా పక్షుల ద్వారా కొన్ని కండగల పండ్లను జంతువులు తింటాయి, విత్తనాలను విసర్జించడం అయితే జరుగుతుంది. ఇక చూసినట్లయితే విత్తనాల గింజలు మలం ద్వారా వ్యాప్తి చెందుతాయి. మొక్కల విత్తనాలు జంతువులకు అతుక్కోవడానికి వీలుగా కొక్కేలు, ముండ్ల నిర్మాణాలు కలిగి జంతువులు దూర ప్రాంతాలకి ప్రయాణం చేయడం ఉంటుంది. విత్తనాల పేలడం వల్ల కూడా విత్తనాల వ్యాప్తి అనేది జరుగుతుంది. విత్తనాల వ్యాప్తి యొక్క రకాలు మరి ఫలాలు ఏంటని చూసినట్లయితే, గాలి ద్వారా వ్యాప్తి చెందడం అనేది జిల్లేడులోను డండాలియన్, గడ్డి చామంతి, బంగారు గంటలు, ఆర్కిడ్ మొక్కలు, ఏకదళ బీజాలు గాలి ద్వారా వ్యాప్తి చెందుతాయి. నీటి ద్వారా వ్యాప్తి చెందేటువంటివి ఏంటంటే కొబ్బరి, తామర, వాలిస్నేరియా, గుర్రపు డెక్క వస్తూ ఉంటాయి. మరి జంతువుల ద్వారా వ్యాప్తి చెందేటువంటివి ఏంటంటే తేలుకొండి, పల్లేరు, ముల్లకాయ, గడ్డి జాతి మొక్కలు అనేవి జంతువుల ద్వారా వ్యాప్తి చెందుతుంటాయి. ఫ్రెండ్స్, మనం చూడండి, మనం ఈ టాపిక్లో చూస్తుంటే మొక్కలు సైన్స్ కంటెంట్ చూస్తాం. మొక్కల నుంచి దారాలు, పత్తి, మరి జనుము, వీటి గురించి కూడా ఉపయోగాలు, మగ్గాల యొక్క విశిష్టత అని కూడా చూస్తాం. నెక్స్ట్ టాపిక్లో విత్తనాల యొక్క ప్రయాణం ఏంటి, విత్తనాలు ఏ రకంగా వ్యాప్తి చెందుతూ ఉన్నాయి అనేటువంటి విషయాలు అయితే గమనించాము. ఇవి మనం చర్చించినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో అని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మంచి ఇంపార్టెంట్ కంటెంట్. మరి ఈ కంటెంట్ యూజ్ చేసుకోవాలని, మీరు యూజ్ చేసుకొని ముందుకు ఈ యొక్క లక్ష్యాన్ని సాధించాలని కోరుకుంటూ ఉన్నాము. ఇంతవరకు వీడియోని స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీకు ఖచ్చితంగా మంచి కంటెంట్ అందుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.